6000 అని అన్నారు. ఇప్పుడు తీరా చూస్తే మొత్తం పోస్టులు ఖాళీగానే లేవు. నిన్న టెట్ రిజల్ట్ అప్పుడు మీడియా మిత్రులు అడుగుతే నికోలస్ సార్ ఏమన్నారు, టీచర్లు ఎక్కువ మంది ఉన్నారు అది ఇది అంటున్నారు. మరి టీచర్లు ఎక్కువ మంది ఉంటే పార్లమెంట్ లోక్సభలో 18,437 ఖాళీలు ఉన్నాయని పార్లమెంట్లో ధర్మేంద్ర ప్రధాన్ సార్ గారు ఎట్లా చెప్తారు? ఇక్కడ టీచర్ 26,000 స్కూళ్ళకు కూడా ఒక్కొక్క టీచర్ ఇచ్చినా కూడా 26,000 పోస్టులతో ఫిలప్ చేయొచ్చు. అప్పుడు 11,000 చేసి ఇంకా మిగిలిన 15,000 ఎడిపోయినాయి, 14,000 ఎడిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరూ ఇంకోటి డిఎస్సి నోటిఫికేషన్ కోసము కొట్లాడేటప్పుడు అందరము దాదాపు ఇక్కడ ఉన్న డిఎస్సి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరు ఇక్కడ కొందరు బస్సు యాత్ర చేసిళ్ళు, కొందరు ఊర్లపై కాళ్ళు మొక్కిరు. స్వయంగా సీఎం ఇప్పుడు సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి సార్ గారికి కూడా ఇంటికి పోయి కృతజ్ఞత తెలిపినాం. మీకు సపోర్ట్ గా చేస్తాం, మీకు గెలిచిన వెంటనే మెగా డిఎస్సి వేయండి అంటే మేము మీకు గెలిచిన వెంటనే మొదటి సంతకం మాత్రం డిఎస్సి మీదనే ఉంటది. 25,000 డిఎస్సి నోటిఫికేషన్ మేము వేస్తామని సాక్షాత్తు సీఎం సార్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారే ఉన్నారు. ఆయనకు తెలియదా వేయాలని? 11,000 వేసిండు, చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు ఏమన్నంటే 27,000 స్కూళ్ళని నేను 4,000 స్కూళ్ళు కుదిస్తా అంటున్నాను. అసలు విద్యాశాఖ మంత్రి మీద ఉంది కదా సార్, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు కదా, 27,000 స్కూల్ 4,000 ఎట్లా కుదిస్తా అని అంటారు మీరు మీడియా ముందు? ఒకసారి ఇక్కడ విద్యార్థులను ఓన్లీ ఏదో నిరుద్యోగులు డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల ప్రాబ్లమే కాదు, ఇది టోటల్ గా తెలంగాణ విద్యా వ్యవస్థ మీద పోరాటం. అందరేదో ఇదే నోటిఫికేషన్ వస్తే జాబ్ వస్తుంది, మనమేదో వచ్చేది. రేపు భావి భారత పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. కనీసం ఆ ఉపాధ్యాయ పోస్టుల మీద కూడా చిత్తశుద్ధి లేని గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే దాదాపు బీఆర్ఎస్ దాదాపు 10 సంవత్సరాల వరకు ఒకటే డిఎస్ చేసిలు. మీరు గెలిచిన తర్వాత 11,062 పోస్టులు తొందరగా ఫిల్అప్ చేసిలు. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. కావాలని మీకు చప్పేటగాడు కూడా సన్మానం చేస్తాము. 11,000 తొందరగా ఫిల్అప్ చేసాడు, చాలా సంతోషం. కానీ మీరు వేస్తా అన్న 6,000 డేసి ఈ రోజు ఇంకోటి ఏంటంటే జూలై 14 తారీఖు ఇదే డేట్ నాడు మీటింగ్ ఎందుకు పెట్టినామంటే లాస్ట్ టైం సేమ్ ఇదే డేట్ నాడు బట్టి విక్రమార్క సార్ గారు ప్రెస్ మీట్ చూపించింది సేమ్ ఇదే డేటు. మళ్ళా జూలై 17 తారీఖు పొన్నం ప్రభాకర్ సార్ తోటి పోయింది. అది దీని నోటిఫికేషన్ కోసం అక్కడ ఇక్కడ కాళ్ళ వేళ్ళ పడి ఆ నికోలస్ సార్ ఇంటి చుట్టూ, శ్రీధర్ బాబు సార్ ఇంటి చుట్టూ, ఇంకా దాదాపు యోగితారాణి మేడం అయితే మాకు కలవది, ఇంకోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ గారికి కానీ, ఇంకోటి ఇటు చూడాలంటే వేం నరేందర్ రెడ్డి సార్ సీఎం ఆత్మ అయినటువంటి వేం నరేందర్ సార్ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం వెళ్ళి. అయినా కూడా ఇప్పటికి ఏ రెస్పాన్స్ లేదు. దాదాపు మ్యాక్సిమం ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ గురుకుల మోడల్ స్కూల్లో దాదాపు 1,392 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అది పోస్టులు ఫిలప్ చేయండి అంటే ఏదో 317 కేసు ఉంది, మేము ఇప్పుడు వెయ్యం. అది మోడల్ స్కూల్ కన్వీనర్ గారు అంటున్నారు. ఆ కేసు ఎన్ని రోజులు అండి? గ్రూప్ 1 లాంటి పెద్ద పెద్ద కేసులు 1 డే 2 డేస్ లో క్లియర్ చేసిన రేవంత్ రెడ్డి సారు ఈ మోడల్ స్కూల్ మీద ఎందుకు లేదంత ధ్యాస సార్కి? ఇంకోటి గురుకులాల్లో కూడా దాదాపు 4,000 నుండి 8,000 వరకు బ్యాక్లాగ్ ఖాళీలు మిగిలిపోయి ఉన్నాయి. ఆ పోస్టులన్నీ దాదాపు బ్యాక్లాగ్ ఉన్నాయి. గురుకుల విద్యా వ్యవస్థ కుంటుపడింది. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ పెట్టి మధ్యాహ్న భోజనం పెట్టి చేతులు దులుపుకోవాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా విద్యాశాఖ డెవలప్ కావాలి అంటే టీచర్ ముఖ్యం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఒకటి ఆరుట్ల మోడల్ స్కూల్ అని పెట్టిలు, అదేదో ఒక స్కూల్ పెట్టే కంటే ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ఒక్కొక్క స్కూల్ కి 1,00,000 కేటాయించిన దాదాపు 27 లక్షలు అవుతాయి. ఆ 27 లక్షలు 20 కోట్లు పెట్టి స్కూల్స్ డెవలప్ చేస్తే దాదాపు ఊర్లో ఉన్న అందరికీ విద్య అందుతుంది. మీరు కూడా కేసీఆర్ సార్ లాగా ఊర్లో విద్య అందుతే వీళ్ళంతా విద్యావంతులై చైతన్యవంతులై మమ్మల్ని కూడా ఏదో అంటారు, మమ్మల్ని ఎదిరిస్తారు అని అనుకుంటున్నారు కావచ్చు. మాకు ఇప్పటికి కూడా మీ మీద ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ వేస్తుంది అనే నమ్మకం ఉన్నది. ఇక్కడ మేము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు పుస్తల తాడు ఇంట్లో కుదబెట్టుకొని భూములు జాగలు అన్ని పట్టా పాస్ బుక్ అన్ని పెట్టుకొని మరీ ఇక్కడ వచ్చి చదువుతున్నారు. చాలా మంది పేద విద్యార్థులు, చదివేది కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అందరు. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ మీ గెలుపు కోసం మేము ఎంత కృషి చేశామో మీకు తెలుసు. మేము మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక అన్నలాగా ఉంటా అని గెలిచిన జూలై 7 తారీఖు ఎల్బీ స్టేడియం ముందే మీరు చెప్పారు. కాబట్టి మాకు ఇప్పుడు అన్నలాగా డిఎస్సి నోటి, మాకు ఏ రాజకీయంతో సంబంధం లేదు. ఇక్కడ చాలా మంది
తిరిగే వాళ్ళని ఏమనుకుంటారంటే ఏదో రాజకీయ సంబంధం ఉంది వీళ్ళకు, వాళ్ళు పెయిడ్ బ్యాచ్, వీళ్ళు పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి తలా ఒక 200-300 చందాలు వేసుకొని మరి అందరిని అడిగి మరి చేసుకుంటున్నాం. మీకు ఇది కనిపిస్తలేదా? జన్ము వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్ ఆర్టిస్టులేనా? ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ దాదాపు 100 మంది 150 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎట్లా వచ్చిండ్రు? ఒక్కొక్కళ్ళకి డిఎస్సి ఎగ్జామ్ గురుకుల మోడల్ స్కూల్ రాయాలంటే టెట్ లో క్వాలిఫైడ్ కావాలి. ఒక్కొక్కళ్ళకి టెట్ లో నిన్న రిజల్ట్ వస్తే ఒక్కొక్కరు 123, 128, 133, 134 మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచ్లేనా? మీరు అసలు ఇంటెలిజెన్స్ సార్, మీరు కూడా ఒక్కసారి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దయచేసి ఏమనుకోకుండా మా నిరుద్యోగుల పక్షాన మీరు సీఎం సార్కు కరెక్ట్ ఇంటెలిజెన్స్ సార్ మీరు కంపల్సరీ ఇది దృష్టికి తీసుకొని పోయి మా నిరుద్యోగులు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ డిఎస్సి అభ్యర్థులే. డిఎస్సి అభ్యర్థి రేవంత్ రెడ్డి సార్ కూడా డిఎస్సి మీద స్పష్టమైన అవగాహన ఉన్నట్టు ఉన్నది. విద్యాశాఖ మీద అది ఇది మాట్లాడుతుండు, కానీ టీచర్ ఉద్యోగాల భర్తీ అంటే రేవంత్ రెడ్డి సార్కి ఇష్టం. కాబట్టి మీరు ఇప్పుడు దయచేసి 17,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇంకోటి 10,000 వరకు మొన్న ప్రమోషన్లు ఇచ్చిళ్ళు. ఇంకోటి ఆ గురుకుల మార్గం మొత్తం టోటల్ 25,000 పోస్టులు ఉన్నాయి. కాబట్టి అన్ని జిల్లాల సమన్వయంగా పోస్టులు ఉండేలాగా డిఎస్సి నోటిఫికేషన్ వేయండి. ఇది మేమేదో మీకు ఆర్డర్ చేస్తలేము. దాదాపు ఒక అన్న మీరు అన్నారు, మీరు అదే అన్న, మీరు మాకు అన్న ఇప్పుడు. కాబట్టి ఆ అన్న ప్లస్ లో ఉండనే అడుగుతున్నాం. ప్రతి ఒక్క మినిస్టర్లైనా అన్నని ఒకటే కోరుతున్నాం రిక్వెస్టెడ్ గా. మేము రోజు సెక్రటరేట్ చుట్టూ విద్యాశాఖ ఆఫీస్ చుట్టూ వాళ్ళ మేము పోస్టులు లేవు మేము లేవు అని అంటే అసలు విద్యాశాఖ మీద మేము రోజు తిరిగి చెప్పులు అడుగుతున్నాయి తప్ప అన్ని తిరిగి కళ్ళు లోపడిపోతున్నాయి. కాబట్టి మీరందరూ ఒక్కసారి దయచేసి ఇంటెలిజెన్స్ అన్న సార్ మీరు కూడా కొంచెం దయచేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఇదంతా దీంట్లో ఏ ప్రాపగండా లేదు, ఏం లేదు. మీరు మాకు దాదాపు ఈ నవంబర్లో మళ్ళీ టెట్ అంటున్నారు, కానీ ఈ నవంబర్ టెట్ లోపు మీరు కనుక డిఎస్సి నోటిఫికేషన్ వేయకపోతే డిఎస్సి అభ్యర్థులు ఎలా ఉండేవాళ్ళో, పోరాడితే వాళ్ళు ఎలా చేస్తారో మీకు రేపు వాళ్ళు టీచర్ జాబ్ వచ్చినాక కూడా వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలిసే ఉంటుంది. దాదాపు రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖలో ఉన్న ఖాళీలు అన్నీ ఫిలప్ చేసి విద్యాశాఖ మీద మీకున్న మక్కువ ఏదో మాటలు చెప్పడం అవసరం లేదు. కావాలనే విద్యాశాఖను ఏదో డెవలప్ చేయడానికి నా దగ్గర విద్యాశాఖ పెట్టుకున్నా అని ఎన్నోసార్లు మాట్లాడిండు మీడియా ముందు. కానీ ఒక్కటి ఇంప్లిమెంటేషన్ లో మాత్రం ఏం కనిపిస్తలేదు. ఒకటి టిఫిన్ పెట్టిళ్ళు, అది చాలా సంతోషం. కానీ ఉపాధ్యాయులు లేకపోతే నువ్వే టిఫిన్ పెట్టినా ఊర్లలో మీ స్కూల్లో ఏముంది, టీచర్లే లేరు, మీకు అసలు చెప్పడానికే రాదు మీరు అని అంటున్నారు. దాదాపు ఇది అందరు ఖాళీ చేయాలని ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం అందరూ ఏ పెట్టారు ఇంటెలిజెన్స్ సార్ మీరు కూడా గమనించండి. ఒక్కొక్కరు 120 ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టెట్ మార్క్స్ మీరు కనుక్కుంటే మీకు ఆ మీడియా ముందు అందరికి మీకు తెలుస్తుంది. కాబట్టి అందరూ దయచేసి ఆలోచించాల్సిన